నాకు ఇశ్రాయేలు సైన్యమునకు ముందుండి నడిపించింది మోషే అని మనం అనుకుంటాం, కానీ మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక సాధనంగా. నడిపించింది ఎవరు? దేవుడే నడిపిస్తాడు. అలాగూ మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను జాయ్ చర్యను నడిపిస్తుందని మీరు అనుకుంటారు, కానీ నడిపించేది ఎవరు? దేవుడు తన ఆత్మతో నింపి అభిషేకించి కావాల్సిన సామర్థ్యము, శక్తి, ఆరోగ్యము, బలము, తలంపులు ఇచ్చి నడిపిస్తున్నాడు. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాకు తోడుగా ఉండి మమ్మను కూడా నడిపించు. అంటే తన స్వభావాలు అనేకములు. మనము 1000 దేవుని స్వభావాలతో దేవుని స్తుతిస్తూ ఉంటాం కదా. దాంట్లో ఒక్క దేవుని స్వభావం ఏంటంటే దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగనే, సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగనే, యాజకులు దేవాలయములో నిలువలేక పోయిరి. యాజకులు నీ తేజో మహిమకు నిలువలేక పోయిరి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకిన వారికి దొరికితి అంటివి. నన్ను వెదకని వారికి దొరికితి అంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిలువ రక్తం చేత మమ్ము రక్షించి ఉంటివి. సిలువ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పెంచుము. ఆది అపోస్తలులపైని ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తలులపైని ఆత్మవర్షం కుమ్మరించి, అట్లు మాపై కుమ్మరించి మమ్ము నాడి పెంచుము. అట్లు మాపై కుమ్మరించి మమ్ము నాడి పెంచుము. ఇశ్రాయేలు
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి ఎంచుము, మాతో కూడా నుండి మమ్ము నాడి ఎంచుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి ఎంచుము. హల్లెలూయా. దేవుడు మనతో తోడుగా ఉండి మన ప్రయాణములు ఆయన ముందు నడుస్తూ మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మన భయాలన్నీ చెదరగొడుతూ తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. మనకు భయం లేదు, దిగులు లేదు. ఆనాడు ఇశ్రాయేల్ ముందు నడిచిన దేవుడు ఈనాడు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ముందు కూడా నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గత 32 సంవత్సరాలు నడిపించినాడు, ఎన్నో విధాలుగా ఆశీర్వదించినాడు. నేను చిన్నగా ఆరంభించినాను, దేవుడు దాన్ని గొప్పగా చేసినాడు. నేను ఎప్పుడు అనుకోనని రీతిలో, దేవుడు ఊహించని రీతిలో నడిపించినాడు. మరి ఇవన్నీ అనూహ్యములు. నేను ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తే ఇట్ ఈస్ బియాండ్ మై కాంప్రహెన్షన్. నా మదికి అందదు, నా తలకు అందదు. దేవుడు అద్భుతములు చేసి నడిపించినాడు. మరి వెంటనే సహాయం అందించినాడు, వెంటనే ఆరోగ్యం అందించినాడు, వెంటనే సహాయం అందించి మరి కొరత లేకుండా ఈ యొక్క పరిచర్యం, మీకు తెలుసు ఇది చాలా ఖర్చుతో కూడిందని. అయినా నేను ఎప్పుడు భయపడలేదు. నా ముందు నడుచు దేవుడు ఉన్నాగా మరి నేనెందుకు భయపడాలి? మాటికి అనుమానం చేత నేను దేవుణ్ణి శోధించలేదు, బాధ పెట్టలేదు. బికాస్ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, నేను సిగ్గుపడను పౌలు అంటున్నాడు కదా. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగినాను. ఇంతవరకు సహాయపడినాడు, ఇక ముందు కూడా సహాయపడతాడు. ఆయన పేరు ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే ఇంతవరకు మనకు సహాయము చేసినాడు, ఇక మీదట కూడా ఆయన చేస్తాడు. మనం కోరిన రేవుకు ఆయన మనల్ని నడిపిస్తాడు. 107వ కీర్తన మరి 30వ వచనంలో ఉంది, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. అద్భుతం కదా, మనకు ఇచ్చిన దర్శనము, మనం కోరిన రేవు, ఆ కోరిన రేవునకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేవుడు చేసిన మేళ్లను వెంటనే మర్చిపోయినారంట. అందుకే వారికి సణుగుడు ఉండేది, సంతోషం లేకుండేది. అందుకే వారు కనాను రాజ్యము, పాలు తేనెలతో ప్రవహించే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. కేవలము ఆ తరంలో 2 మాత్రమే అడుగుపెట్టినారు. వారే యెహోషువ, కాలేబు. వారు దేవుని నమ్మినారు, వారు అడుగుపెట్టినారు. తక్కిన వాళ్ళు సణిగినారు, దేవుని శోధించినారు, తిరుగుబాటు చేసినారు. వాళ్ళు అరణ్యములో కుప్పలుగా కూలిపోయినారు. అందుకే ఈ క్రొత్త సంవత్సరం మనం సణగకూడదు, సంతోషంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, దేవునికి విధేయత చూపాలని వాక్యం విన్నాం కదా. మనల్ని కోరిన రేవుకు ఆయన నడిపించగలడు. ఇశ్రాయేలు ప్రజలు మరి అనుమానంతో దేవుణ్ణి నొప్పించినారు. ఎంతో అనుభవించి తిరిగి ఆయన ఇది చేయగలడా, అది చేయగలడా అంటే అది దేవుణ్ణి కించపరచడం. ద వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు గాడ్ ఈజ్ డౌటింగ్ హిమ్. ద గ్రేట్ మిస్టేక్ ఎవ్రీ బిలీవర్, సో కాల్డ్ బిలీవర్, డస్ ఈస్ డౌటింగ్ హిజ్ పవర్. ఆయన శక్తిని తక్కువ అంచనా వేసినప్పుడే మనం ఆయనను అగౌరవపరుస్తున్నాం. దేవుని ఘనపరచాలంటే మన విశ్వాసం చాలినది. మన విశ్వాసంతో ఆయనను ఘనపరుస్తున్నాం. మనం నమ్మి ఆయన మహిమను మనం చూస్తున్నాం. ఆయన ఏ విధంగా నీకు సహాయం చేయగలడని నీకు తెలిసే ఉన్నది, పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, వింటూ ఉన్నావు. కాబట్టి వినుట వల్ల నీకు విశ్వాసం కలగాలి. అనుమానం కలిగి ఉండకూడి అని లూకా 12:29లో ఉంది. డోంట్ డౌట్ గాడ్, కీప్ ట్రస్టింగ్ గాడ్, గాడ్ విల్ ఆనర్ హిస్ పీపుల్. మనకు నిరంతర ప్రార్థన ఉన్నది, అందు నిమిత్తం నాకు పూర్ణ విశ్వాసం ఉన్నది. దేవుని సన్నిధిలో పెట్టిన ఏ మోరా వ్యర్థం కాదు, కన్నీళ్లు వ్యర్థం కాదు. దైవ సన్నిధిని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ 24 గంటలు అనుభవిస్తుంది. జూమ్లో 100 మంది జాయిన్ అయ్యి దేవుని కొనియాడుతున్నారు, 1000 నామంలో స్తుతి చేస్తున్నారు. ఇప్పుడు 1000 వాగ్దానాలు కూడా ఆరంభమై ఉంటుంది. మందిరం గురించి ప్రార్థనలు జరుగుతుంది, ఆదేశములు చదువుతున్నారు, పిల్లల కొరకున్న ఆశీర్వాదాలు చదువుతున్నారు. ఉదయకాలం లేస్తే ఎలాంటి దీవెనలు, ఇవన్నీ కూడా చదివి దేవుని మహిమపరుస్తున్నారు. దైవ సన్నిధి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉంది.
దేవుని స్తుతి ఆరాధన జరుగుతుంది, ప్రార్థనలు జరుగుతుంది. మందిరం గురించున్న ప్రార్థన కూడా చేస్తున్నారు. ఇంత పకడ్బందీ ప్రార్థనలు ఉన్న చోట దైవ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగక మానదు. అది నాకు పూర్తి విశ్వాసం. దేవుని స్తోత్రం. మీరు నమ్ముతున్నారా? నమ్మితేనే దేవుని కార్యాలు మనం చూడగలం. అయితే ఇశ్రాయేల్ దేవుణ్ణి వారు అనుమానంతో, సణుగుడితో దేవుని శోధించినారని ఇక్కడ వాక్యంలో 78వ కీర్తన 19వ వచనంలో, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఈ అరణ్యంలో దేవుడు మాకు మరి ఆహారము, భోజనము సిద్ధపరచగలడా? మరి తిన్నదేంటి, తింటున్నదేంటి, పొందుకున్నదేంటి? పరలోకం నుండి పౌష్ట్యం గల ఆహారాన్ని దేవుడు కురిపిస్తున్నాడు. నేను ఎక్కడో చదివినాను, మన్నా లాంటి వెరీ న్యూట్రిటివ్ వాల్యూ, న్యూట్రిషియస్ ఫుడ్ మరొకటి లేదంట. వాళ్ళు అనుభవించినారంట. A to Z మినరల్స్ అని, A to Z వైటమిన్స్ అని, ఇవన్నీ మెడికల్ షాప్లో అమ్ముతారు కదా. ఇదే మందు లేకుండా మన్నా తింటే చాలు. వారి కాల్బలం, శరీరంలో సత్తువ, కంటి చూపు, చురుకుదనం, పరిగెత్తడానికి, నడవడానికి, ఇవన్నీ దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. కానీ దేవుని కార్యాలు వారు వెంటనే మర్చిపోయినారని వాక్యంలో చూస్తున్నాం. 106వ కీర్తన 13వ వచనంలో, వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయారు. వెంటనే మరవద్దు. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఇంతవరకు నడిపించినాడు, ఇక మీదట కూడా నడిపిస్తాడు. గతకాలం చేసిన మేళ్ళన్నీ మీరు కనులారా చూసినారు, కాబట్టి ఇంకా నడిపిస్తాడనే విశ్వాసం మీకు అందరికీ ఉండాలి. ప్రార్థనతో విశ్వాసాన్ని మిళితం చేయాలి. ప్రేయర్ వితౌట్ ఫెయిత్ డజంట్ మ్యాటర్, బట్ ప్రేయర్ షుడ్ బి కపుల్డ్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ రెండు ఉండాలి. ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మాలంట. అనుమానంతో కాదు, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయితే మరి ఈ అరణ్యంలో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా? ఈ అరణ్యంలో మాకు సదుపాయాలు ఉన్నాయా? వారు ఈ విధంగా దేవుని మనసును నొప్పింపజేసినారు. అనుభవిస్తూ దేవునికి స్తుతి చెల్లించకుండా వారు సణిగినారని దేవునికి విరోధముగా మాట్లాడినారంట. మనం ఎప్పుడు దేవుని గురించి మాట్లాడినప్పుడు యుక్తమైన మాటలు మాట్లాడాలి. దేవుడు గొప్ప దేవుడు కదా. నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీ నోటి నుండి యుక్తమైన మాటలు మాట్లాడాలి. అది యోబు గ్రంథం 42లో ఈ మాట ఉంది. దేవుడు స్వయంగా యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. యోబు 1:1 ఉంది, ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను. ఆ మనుషుడు ఎలాంటి వాడు? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత దేవుడు ఇంకొక సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు 42 చూడండి, 7వ వచనం, చివరి అధ్యాయం ఇది 42. ఎన్ని శ్రమలు పడ్డాడు యోబు. కలిగిందంతా నష్టపోయినాడు, ఏమీ మిగిలిలేదు. మిగిలింది భార్య మిగిలింది. ఆమె కొద్దిగా ఆదరణంగా మాట్లాడతారంటే అది లేదు. ఆమె ఎంత రోషంతో, కోపంతో మాట్లాడుతుందో యోబు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకనూ నువ్వు యథార్థత వదలకుండా ఉంటున్నావా? ఇంకనూ దేవుడు దేవుడు అంటున్నావా? నువ్వు దేవుణ్ణి శపించి నువ్వు చావమంటుంది. ఒక భార్య భర్త చావు కోరుతుందంటే ఆమె ఎంత విరక్తి చెందిందని నాకు అనిపిస్తుంది. ఏ భార్య కోరదండి. వాడు దుర్మార్గుడు కానీ, దుష్టుడు కానీ, తాగుబోదు కానీ, వ్యభిచారి కానీ, నా భర్త బతికి ఉండాలి, నా మాంగళ్య జీవితం చిరకాలం ఉండాలి, భర్త లేకుంటే నా పిల్లలకు తండ్రి లేదు, ఇంటికి యజమానుడు ఉండాలనే ప్రతి స్త్రీ కోరుతుందండి. కొద్ది మినహా ఉంటుంది, ప్రతిదానికి ఒక మరి ఉంటుంది కదా. కొన్ని పర్యాయాలు మనం చూస్తాం. ఒక వీడియో క్లిప్పింగ్ చూసినాను. విసిగిపోయిందంట భార్య, తాగి 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 ఇబ్బంది పెట్టి ఉన్నదంతా ఇంటిలో ఉన్న వస్తువులన్నీ అమ్ముకొని తిని త్రాగినాడు. భర్తను గొడ్డలతో చంపేసిందంట, చచ్చిపోయినాడు వాడు. మళ్ళా ఎలక్ట్రిక్ వైర్తో ఆ గొంతు నులిమిందంట, బాగా చచ్చిపోయినాడు. అంటే ఆమె అంతవరకు సహించి సహించి విసిగిపోయిందనమాట. బివేర్ ఆఫ్ ద యాంగర్ ఆఫ్ ద పేషెంట్ మ్యాన్ అని ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది. చాలా సహనం సహించి దేవుడు లేడు కదా ఆమె హృదయంలో. యేసుప్రభు ఆమె హృదయంలో ఉంటే ఆమె అంతం వరకు కూడా ఏం చేస్తుంది? సహిస్తుంది. కానీ ఆమె భర్తను చంపేసింది. అది వేరే కార్యం. కానీ చాలా మట్టుకు స్త్రీలు భర్తలు బ్రతికి ఉండాలనే కోరుతారు. కానీ ఈ స్త్రీ యోబు భార్య, ఇంకా దేవుడు అని ఎందుకు అంటున్నావు? ఏం చేసినాడు నీకు దేవుడు?
నువ్వు దేవుణ్ణి ఇంతగా మహిమపరిచినావు, ఉన్నదంతా మరి తొలగిపోయింది కదా, నీ ప్రాణం మీద కూడా వచ్చింది కదా, నీకు మరి స్కిన్ ప్రాబ్లం కూడా వచ్చింది, నీకు చర్మ వ్యాధితో చిల్లపెంకు తీసి మరి నీవు గీకుకుంటున్నావు, నీ అవస్థ ఎంత దురవస్థ, ఇంకా దేవుడు అని ఎందుకు అంటున్నావు? నీ దేవుని శపించి నువ్వు చావమంటది. అప్పుడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? దేవుని ఎదురు నుండి మేలు పొంది కీడు పొందదా కదా? దేవుడు ఏం చేసినా మేలు కొరకే చేస్తాడు. ఒకసారి యోబు కొరకు చప్పట్లు కొట్టండి. ఎందుకంటే అలాగుండాలి విశ్వాసం, అలాగుండాలి విశ్వాసం. నేనైతే నా విశ్వాసాన్ని అలా బిల్టప్ చేసుకున్నాను బాగా కాంక్రీట్గా. అటు ఇటు గాలి కొట్టినప్పుడు ఊగిసలాడకుండా ఐ ఆల్వేస్ డిజైర్డ్ కాంక్రీట్ ఫెయిత్ ఇన్ గాడ్. కాంక్రీట్ అనమాట. ఇల్లు కట్టినప్పుడు కాంక్రీట్ బిల్డింగ్ ఎందుకు కడతామంటే ఏ తుఫాన్ అయినా తట్టుకోగలుగుతుంది. మట్టితో కడితే అది ఊడిపోతుంది, కూలిపోతుందని భయంతో మనం ఎంతో చక్కగా కట్టుకుంటాం. మన విశ్వాస జీవితాన్ని కూడా అలా కట్టుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, పెనుగాళ్ళు వీచినా ఆ కట్టడం పడలేదంట. ఎందుకంటే దేవుడు ఈ వాక్యం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద పునాది వేసి కట్టినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు దేవుడు మనల్ని కాదన్నాడు. దేవుని గురించి విశ్వాసి మాట్లాడినప్పుడు యుక్తమైన మాటలు మాట్లాడాలి. ఎప్పుడు నోరు తెరిస్తే ఏమోనండి ఇంతవరకు అయితే నడిచిపోయింది, ఇంకా ముందు ఏమవుతుందో మాకు తెలియదు, అట్లా మాట్లాడదు. ఇంతవరకు నాకు సహాయం చేసినాడు, ఇక మీదట కూడా నాకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. అయితే యోబు స్నేహితులందరూ దేవుని గురించి యుక్తమైన మాటలు పలకడం లేదండి. అప్పుడు యోబు మాత్రము దేవుని గురించి యుక్తమైన మాటలు మాట్లాడుతున్నాడట. శ్రమలు, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. పిల్లలను పోగొట్టుకున్న వ్యక్తి 10 మందిని ఒక్కరోజు 10 మంది శవాలు చూసినాడు. భార్య ఏమో ఇలా మాట్లాడుతుంది, ఏ సపోర్ట్ ఎక్కడి నుండి లేదు. ఆయన తన విశ్వాసం వదిలిపెట్టలేదు, దేవుని గురించి ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడు. 7వ వచనం చూడండి, 42:7, యోబు గ్రంథం 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత, మీరందరూ ఈ 42వ అధ్యాయం వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇన్ జోబ్, తప్పకుండా చదవాలి. 42:7 యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలా సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నా సేవుడు ఎప్పుడు నా గురించి యుక్తమైన మాటలు పలుకుతాడు, మీరు అలా పలకలేదు. చేస్తాడో చెయ్యడో, ఉంటాడో ఊడిపోతాడో, ఇలాంటి మాటలు మాట్లాడద్దు విశ్వాసి. దేవుడున్నాడు, నాకేం కొదవలేదు అనాల. దేవునికి స్తోత్రం. దేవుడున్నాడు, నా సమస్యలకు ఆయన పరిష్కారి. దేవుడున్నాడు, నా రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. దేవుడున్నాడు, నాకున్న బాధను తొలగిస్తాడు, భయాన్ని తొలగిస్తాడు, నా అవసరతలు తీరుస్తాడు, నా కోరిక సిద్ధింపజేస్తాడు, నా ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. యూ హ్యావ్ టు బి పాజిటివ్ ఇన్ 2025. నెవర్ అటర్ నెగటివ్ వర్డ్స్. ఏమవుతుందో, విడిపోతారా, పిల్లలు అంటారా, పెళ్ళి అవుతుందా, చదువు అబ్బుతుందా, వీడు మారుతాడా, వీడు రక్షణ పొందుతాడా, ఇలాగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి, దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైన మాటలు పలకలేదు. అందుకే మీరు 1000 వాగ్దానాలు తీసి వల్లించాలి. ఆమేన్ పలకాల, 1000 నామాలతో స్తోత్రం స్తోత్రం పలకాల. అవన్నీ యుక్తమైన మాటలు దేవుని గురించి. అందుకే అంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. తర్వాత అంటున్నాడు 8వ వచనంలో, అప్పుడు నా సేవకుడైన యోబు నా నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించేదా. అంటే మీ ప్రార్థనలు నేను వినను. నా సేవకుడైన యోబు నా గురించి యుక్తమైన మాటలు పలుకుతాడు కాబట్టి నేను అతని మనవిని ఏం చేస్తాను, అంగీకరిస్తాను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. 7వ వచనంలో ఉంది, 8వ వచనంలో హీ రిపీట్స్ ద సేమ్ థింగ్. కాబట్టి లెట్ us స్పీక్ పాజిటివ్ అబౌట్ గాడ్స్ వర్క్స్. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ దేవుడు నాటిన మొక్క, దీన్ని పెళ్ళగించడానికి ఎవరికి సాధ్యమో కాదు. కాబట్టి ఇది ఒక వటవృక్షంగా కాబోతుంది. ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు అభివృద్ధి పరిచినాడే కానీ తక్కువ చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తీయులను శ్రమ పెట్టుచున్న కొలది వారు విస్తరించి ప్రబలినారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
మరి మీ అందరి క్షేమం నిమిత్తం ఎల్లవేళలా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరేం భయపడే అవసరం లేదు సమస్యలకు. దేవుడు ఉన్నాడు, మనకు నిరంతర ప్రార్థన ఉన్నది. ప్రార్థన వలయంలో మీరు వస్తున్నారు. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ క్వశ్చన్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి ఇక్కడ మీ కట్లన్నీ తెగిపోతాయి, మీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఉదయకాలం నేను ప్రార్థన చేస్తున్నాను చాలామందికి. ఒక మరి భార్య భర్తలు వచ్చిన చిన్న బిడ్డను ఎత్తుకొని 12 సంవత్సరాలు మాకు పిల్లలు లేకుండామ్మా, యూపీఎఫ్ మేము అడుగు పెట్టగానే మీరు అందరూ ప్రార్థించినారు, మాకు సంతానం కలిగింది. ఇదో పాపను చూపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ దైవ కార్యాలు వడిగా జరుగుతాయి. ప్రార్థన అంటే దైవశక్తి కదా. ప్రార్థన ఉన్న చోట మరి వడిగా దైవ కార్యాలు జరుగుతాయని నాకు తెలుసు. అందుకే మనం ఇలాగ ప్రార్థన మీద ఆధారపడుతూ సంఘంలో నిరంతర ప్రార్థన, క్షణమైనా ఆగిపోకుండా నిరంతర ప్రార్థన జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన 2024 గతించిపోయింది. నాయన క్రొత్త సంవత్సరం మాకు ఇచ్చినావు ప్రభువా. దేవుడు ఇచ్చిన దీవెనంత కాలదన్నకుండా సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. చేరి వచ్చిన ప్రజలందరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి దీవించి క్రొత్త సంవత్సరంలో వారు నీ యొక్క ప్రేమను అనుభవించాలని, నీ శక్తిని అనుభవించాలని, ముఖ్యంగా యూపీఎఫ్ భవిష్యత్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యోబు నీ గురించి యుక్తమైన మాటలు పలికినాడు. యోబు ప్రార్థనను అంగీకరించినావంట. ఎప్పుడు మా నోటి గుండా యుక్తమైన మాటలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.